నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో అప్పుడు మా వీడియోస్ అన్నీ చూడొచ్చు, లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు. ఫ్యామిలీ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అండి. మామూలుగా ఫ్యామిలీ గెట్ టుగెదర్ ప్రోగ్రాంలో ఫస్ట్ జరగబోయే యాక్టివిటీ ఏంటంటే కుకింగ్ సెక్షన్ తర్వాత నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ సెక్షన్స్ అవన్నీ ఉంటాయి కదా. సో ఫస్ట్ యాక్టివిటీ ఏంటంటే కుకింగ్ సెక్షన్ అనమాట. సో 3 వెరైటీస్ ఆఫ్ డిషెస్ అనేది ప్రిపేర్ చేసాము. మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ అండ్ ప్రాన్స్. వెజ్లో వచ్చేసి పన్నీర్ కర్రీ అండ్ నార్మల్ రైస్ అన్నమాట. సో మనం మెయిన్గా తెలంగాణ వాళ్ళం కాబట్టి ముక్కలేంది ముద్ద దిగదు. సో ఏంటంటే ఫస్ట్ ఈ మటన్ అనేది మేము ప్రెషర్ కుక్కర్లో పెట్టి బాయిల్ చేసుకున్నాం అనమాట. దాంట్లో ఏమేమి యాడ్ చేసామంటే వాటర్, కొంచెం ఆయిల్, హల్దీ, జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట. సో 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాం. నెక్స్ట్ బౌల్లో ఆయిల్ తీసుకొని దాంట్లో స్పైసెస్ అనేది వేసాము. నెక్స్ట్ చిల్లీ, ఆనియన్స్ అవన్నీ వేగాక టమాటోస్ యాడ్ చేసుకున్నాం అనమాట. టమాటోస్ కూడా వేగాక నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని మటన్ పీసెస్ అనేది వేసామన్నమాట. వితౌట్ వాటర్ అనేది లేకుండా ఓన్లీ మటన్ పీసెస్ అన్నీ ఆ బౌల్లో వేసామన్నమాట. బౌల్లో వేసుకొని వాటర్ అనేది ఏవైతే అందులో బాయిల్ చేసిన దాంట్లో ఉన్న వాటర్ అది పక్కకు పెట్టుకోవాలి. దాని తర్వాత మటన్ పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసాము. మనకి సరిపోయేంత ఆల్రెడీ బాయిల్ చేయడానికి దాంట్లో కొంచెం వేసాము అనమాట. నెక్స్ట్ ఈ పీసెస్ దాంట్లో కొంచెం వేసాము. టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసాము అనమాట. నెక్స్ట్ ఈ జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ వేసాం కదా, ఇవి మంచిగా ముక్కలకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్ ఎంత మనకు క్వాంటిటీని తగ్గట్టు ఎంత సరిపోతుందో దానికి తగ్గట్టు చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొన్ని కారం ఏంటంటే ఉప్పు కలపని ఉంటే దాన్ని బట్టి చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి. మంచిగా ముక్కలకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కింద అడగంటకుండా చూసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని పీసెస్కి అన్నిటికీ మంచిగా కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అన్నీ ఇదేలాగా చూసుకోవాలి. నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా పొడి అనేది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా స్పైసెస్తోని, ఆ మసాలా అనేది యాడ్ చేసామన్నమాట స్పైసీనెస్కి. లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే మటన్ మసాలా దొరుకుతుంది కదా, అవి యాడ్ చేస్తారనమాట. ఆ మసాలా వేసిన తర్వాత కూడా మంచిగా ముక్కలకు పట్టేటట్టు మంచిగా కింద మీద మిక్స్ చేసుకోవాలి. సో ఏవైతే వాటర్ ఉన్నాయి కదా బాయిల్ చేసిన దాంట్లో, ఆ వాటర్ అనేది ఆ పీసెస్లోకి యాడ్ చేసుకోవాలి. ఇఫ్ మనకి ఇంకా వాటర్ కావాలి అంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. కొంతమందికి ఏంటి అంటే థిక్ గ్రేవీ అనేది కావాలి కాబట్టి సో దానికి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ పీసెస్ బిఫోరే బాయిల్ అయి ఉన్నాయి కాబట్టి లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటే చాలు అనమాట. దీంట్లో కొంచెం ధనియా పొడి కూడా యాడ్ చేసుకోవాలి. సో కాసేపు కుక్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. చూసుకొని థిక్ గ్రేవీ వచ్చిందా లేదా చూసుకున్న తర్వాత ఇలా మటన్ కర్రీ రెడీ. నెక్స్ట్ చికెన్ బిర్యానీ కోసం రైస్ అనేది కుక్ చేసుకుంటున్నాం అనమాట. ఆల్రెడీ బౌల్లో స్పైసెస్ ఇంకా బగారాకు, బగారా పువ్వు, కొత్తిమీర, పుదీనా, ఆ వాటర్లోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం అండ్ సాల్ట్ మాత్రం కొంచెం సాల్టీగా ఉండాలి. వాటర్ సాల్టీగా ఉండేటట్టు చూసుకోవాలి. సో అప్పుడు రైస్కి మంచిగా సాల్ట్ అనేది పడుతుంది అనమాట. సో వాటర్ అనేది మసలడం అయిపోయాక బగారా రైస్ అనేది వాటర్లో యాడ్ చేయాలి. రైస్ అనేది మనం కుక్ చేసుకునే బిఫోర్ కన్నా 1 అవర్ నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని రైస్ అనేది కుక్ చేసుకోవాలి. రైస్ అనేది కుక్ చేసుకునే ముందు కొద్దిసేపు రైస్ అయిపోయాక చికెన్ అనేది ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. చికెన్లో ఏమేమి తీసుకున్నామంటే కర్డ్, చిల్లీ పౌడర్,
హల్దీ, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, స్పైసెస్, చెక్క, లవంగాలు, సాజీరా, ఇలాచి, మిరియాలు కూడా, అండ్ పచ్చిమిరపకాయలు ఊరికే అలా కోసి వేసుకున్నాం. బగారాకు, బగారా పువ్వు ఉంటే బగారా పువ్వు అవన్నీ వేసుకొని నీట్గా మిక్స్ చేసుకున్నాం. బ్రౌన్ ఆనియన్స్ కట్ చేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ కూడా మిక్స్ చేసుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం అనమాట. నెక్స్ట్ చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి బౌల్ అనేది పెట్టుకున్నాము. సో బౌల్ హీట్ కాగానే ఆయిల్ అనేది వేసామన్నమాట. ఆయిల్ ఎంత సరిపోతుందో ఆయిల్ కొంచెం మన దగ్గర ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేడి కాగానే ఏదైతే మ్యాగ్నేట్ చేసి పెట్టిన చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ బౌల్లోకి వేసామన్నమాట. మొత్తం బౌల్ ఎంత ఉందో దాంట్లో స్ప్రెడ్ అయ్యేటట్టు వేసుకోవాలి పీసెస్ అనేది నీట్గా. సో పీసెస్ వేసుకొని అది కాసేపు కుక్ అయ్యేలా చూసుకోవాలి. మొత్తం అందులో ఉన్న గ్రేవీ అంతా కూడా మొత్తం బౌల్లోకి మంచిగా వేసి పీసెస్ని స్ప్రెడ్ చేసేయాలి. బౌల్ సైజ్కి స్ప్రెడ్ చేసి పెట్టాలన్నమాట. దాంట్లో కూడా మనం ఏంటంటే బౌల్లో ఆయిల్ వేసాక దాంట్లో కూడా ఒకవేళ యాడ్ చేసుకుంటే స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. సో ఏంటంటే కర్రీ మంచిగా కొంచెం పీస్ అనేది ఉడికేటట్టు చూసుకున్న తర్వాత నెక్స్ట్ రైస్ అనేది యాడ్ చేయాలి. మనం ఆల్రెడీ కుక్ చేసుకుంటున్నాం కదా, ఇది రైస్ ఏంటంటే 75% కుక్ అయ్యేటట్టు చూసుకొని అందులో ఉన్న ఒకవేళ ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఎక్స్ట్రా వాటర్ని అంతా వంపేసి జస్ట్ రైస్ని కొంచెం హాఫ్ కుక్ అయిన చికెన్ పైన ఒక్కొక్క లేయర్గా వేసుకోవాలన్నమాట. మంచిగా లేయర్గా వేసుకోవాలి. ఒకవేళ మన దగ్గర బ్రౌన్ ఆనియన్స్ ఉంటే ఒక లేయర్ వేసాక బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మేము ఒక లేయర్ వేసాక బ్రౌన్ ఆనియన్స్ అనేది యాడ్ చేసామన్నమాట. బ్రౌన్ ఆనియన్స్ కొంచెం బాయిల్ అయిన వాటర్లో కూడా యాడ్ చేస్తారనమాట. అండ్ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టిన చికెన్లో కూడా వేస్తాం. లైట్గా పుదీనా కూడా యాడ్ చేస్తాం అనమాట. ఒక లేయర్ వేసాక నెక్స్ట్ అట్లనే ఒక్కొక్క లేయర్ వేయాలి. రైస్ అంతా అయ్యే వరకు ఒక్కొక్క లేయర్ వేయాలి. ఒకవేళ మన దగ్గర ఫుడ్ కలర్ లేయర్స్ వేసుకోవాలి. వాటర్ లేకుండా చూసుకోవాలి. రైస్ అంతా పుల్లలుగా ఉండేలాగా చూసుకొని లేయర్స్గా యాడ్ చేసుకోవాలి. వాటితో పాటు కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా నీట్గా లేయర్ వేసుకోవాలి. పైన ఏం చేయాలి, మొత్తం అంతా రైస్ అంతా వేసిన తర్వాత కొంచెం నెయ్యి వేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు అట్లనే సిమ్లో పెట్టి ఉంచాలి. సో అప్పుడు బగారా రైస్ రెడీ అయిపోతాయి. నెక్స్ట్ కర్రీ వచ్చేసి ఫ్రాన్స్ అండి. దాని ఫ్రాన్స్ పైన బ్లాక్గా కనిపిస్తుంది కదా, అదంతా రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ బ్లాక్ రిమూవ్ చేసినాక వాటర్లో వేసి మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కొన్ని ఫ్రాన్స్ అనేది తీసుకొని దాంట్లో ఉన్న వాటర్ని అంతా రిమూవ్ చేయాలి. వాటర్ని అంతా రిమూవ్ చేసి మంచిగా మొత్తం ఎంత ఒక్క చుక్క నీళ్ళు లేకుండా మొత్తం గట్టిగా పిండేయాలన్నమాట. పిండేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఈ వాటర్ పిండేసిన ప్రాన్స్ అన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత అందులో వేసిన తర్వాత నీళ్ళు కూడా బాగా ఊరుతాయి. ఆ నీళ్ళన్నీ ఇదేలాగా చూసుకోవాలన్నమాట. ఇంత కూడా నీళ్ళు లేకుండా మొత్తం ప్రాన్స్ని మంచిగా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. వాటర్ లేకుండా చూసుకొని మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ప్రాన్స్ తీసి పక్కకు పెట్టుకొని బౌల్లో ఆయిల్ తీసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ కూడా తీసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ హీట్ అయ్యాక స్పైసెస్ అనేది యాడ్ చేయాలి. బ్రౌన్ ఆనియన్స్ పేస్ట్ అనేది ముందే మిక్సీ పెట్టుకుంటాం కదా, సో బ్రౌన్ ఆనియన్ పేస్ట్ అనేది ఆయిల్లో వేయాలన్నమాట. వేసి అది కొంచెం మంచిగా డీప్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఆయిల్లో మంచిగా వేగేలాగా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆనియన్ పచ్చి వాసన రాకుండా చూసుకోవాలి. ఆనియన్ని మంచిగా ఆ పేస్ట్ని మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. మరీ బ్రౌన్ ఆనియన్స్ ఏం కాదు, నార్మల్గా ఆనియన్స్ ఫ్రై అయితే చాలన్నమాట. దాన్ని పేస్ట్ ఆయిల్లో యాడ్ చేసుకోవడం.
అండ్ దీంట్లోకి టమాటోస్ తీసుకుంటాం అనమాట. టమాటోస్ దీనిలోనే డైరెక్ట్ వేసి ఉడికియచ్చు, కానీ చాలా టైం పడుతుంది అనేసి ఇంకొక స్టవ్ పైన టమాటోస్ కొంచెం ఉడకనిచ్చామన్నమాట. ఆ ఉడికించిన టమాటోని ఈ ఆనియన్ పేస్ట్లో యాడ్ చేసామన్నమాట. మొత్తం మంచిగా ఆనియన్ పేస్ట్ టమాటోస్ అన్నీ మిక్స్ అయ్యేటట్టు నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంత కూడా బౌల్ అనేది అడగంటకుండా చూసుకోవాలి. కొంచెం ఇంకా ఉడకడానికి లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మంచిగా మిక్స్ చేసుకోవాలి నీట్గా. ఆనియన్ పేస్ట్ టమాటోస్ నీట్గా ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం లైట్గా పసుపు అనేది యాడ్ చేయాలన్నమాట. లైట్గా పసుపు, నెక్స్ట్ ఏంటంటే కొంచెం లైట్గా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒకవేళ యాడ్ చేస్తే పసుపు తర్వాత యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ప్రాన్స్ వేసాక కూడా లైట్గా వేసుకోవచ్చు. పసుపు వేసుకున్నాక ఇది అడగంటకుండా చూసుకొని కలుపుకోవాలి. మొత్తం ఆనియన్ పేస్ట్ టమాటోస్ నీట్గా మిక్స్ అయ్యేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట, కలిసేటట్టు. దాని తర్వాత నెక్స్ట్ టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ కావాలి అంటే చిల్లీ పౌడర్ యాడ్ చేసినాక కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. లైట్గా ఫస్ట్ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసామన్నమాట. చిల్లీ పౌడర్ ఎంత క్వాంటిటీ ఆఫ్ ప్రాన్స్ ఉన్నాయో దాన్ని తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ మనం టమాటోస్ యాడ్ చేస్తాం కదా, కొంచెం పులుపు ఉంటాయి కదా టమాటో, దానికి తగ్గట్టు కూడా యాడ్ చేసుకోవాలి కారం, చిల్లీ పౌడర్. సో చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పొడి, ఇంకా జీలకర్ర మెంతుల పొడి అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే టమాటో పులుపు కాబట్టి కొంచెం జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేస్తే అది టేస్ట్ అనేది వేరే ఉంటుంది. సో ఇదంతా యాడ్ చేశాక మంచిగా కారం, ఆ జీలకర్ర మెంతుల పొడి మంచిగా కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్నాక కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. మంచిగా డీప్ ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన ప్రాన్స్ ఉంటాయి కదా, ఆ ప్రాన్స్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. దీంట్లో యాడ్ చేసుకొని మంచిగా టమాటోస్, ఆనియన్ పేస్ట్, అన్ని ప్రాన్స్ నీట్గా మిక్స్ అయ్యేటట్టు అన్ని ప్రాన్స్కి మంచిగా పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కారం, ఉప్పు అంతా ప్రాన్స్కి మంచిగా పట్టేటట్టు, టమాటోస్, ఆనియన్ పేస్ట్ కూడా మంచిగా కలిసేటట్టు, ఒక సైడ్ ఉండకుండా ఆనియన్ పేస్ట్ టమాటోస్ అన్నీ మిక్స్ అయ్యేటట్టు ప్రాన్స్కి ఇట్లా కారం, ఉప్పు అన్నీ ప్రాన్స్కి పట్టేటట్టు మంచిగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. కొద్దిసేపు అట్లనే ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా చూడాలి అన్నమాట. ఫ్రై అయ్యేటట్టు చూసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏంటంటే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం మాడకుండా చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. మనకు సఫిషియెంట్గా సరిపోయేటట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం యాడ్ చేసుకొని చూసి ఒకవేళ మనకి ఇంకొంచెం వాటర్ కావాలి అంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది కూడా థిక్గా వస్తుంది, థిక్గా వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసినాక కొద్దిసేపు మిక్స్ చేసి ఒకవేళ వాటర్ అవసరమైతే ఇంకొంచెం యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసి మిక్స్ చేయాలి. కొంచెం అది మంచిగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట, మంచిగా మరగనివ్వాలి. ఆ టమాటా కొంచెం కాయలు ఉంటే అది కూడా మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. ఆనియన్ పేస్ట్ కూడా అంత స్మెల్ ఏం రాదు. సో కాసేపు బాయిల్ అయ్యేలాగా చూడాలి. చూసి మంచిగా థిక్గా చాలా దగ్గరికి రావాలన్నమాట. థిక్గా ఉండాలి గ్రేవీ అనేది. సో ఇలా ప్రాన్స్ కర్రీ రెడీ. నెక్స్ట్ వచ్చేసి
వెజ్ వాళ్ళకి పన్నీర్ కర్రీ అనమాట. సో టమాటోస్ అనేది కోసి పెట్టుకుని టమాటోస్, ఆనియన్స్, కాజు, చెక్క, లవంగా అవన్నీ ఫస్ట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక దాంట్లో సాజీరా, చెక్క, ఇలాచి అండ్ పచ్చిమిర్చి వేసి ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఏదైతే మనం పన్నీర్ కోసము ఆనియన్స్, టమాటో, సాజీరా, చెక్క, స్పైసెస్, కాజు అవన్నీ కొద్దిసేపు ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టుకుంటాం కదా, ఆ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నది కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇక్కడ మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ ఈ పచ్చిమిర్చి అనేది ఫ్రై అయిన తర్వాత మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేయాలన్నమాట. దీంట్లోనే పచ్చిమిర్చి డీప్ ఫ్రై అయిన తర్వాత పసుపు అనేది యాడ్ చేయాలి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేయాలన్నమాట. దాంట్లోనే కొత్తిమీర, పుదీనా అవన్నీ యాడ్ చేసుకోవాలి. నూనెలో మంచిగా అల్లం వెల్లిగడ్డ కూడా మంచిగా డీప్ ఫ్రై అవ్వనివ్వాలి. పుదీనా, కొత్తిమీర ఇవి కూడా అన్నీ వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. మనం అవన్నీ ఆల్రెడీ బాయిల్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టాం కదా ఆనియన్, టమాటోస్, కాజూస్, అది పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇవి కొంచెం మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వాలి కదా, పచ్చి వాసన అనేది లేకుండా కొంచెం మంచిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొత్తిమీర, పుదీనా అవన్నీ మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వాలి. సో మనం అవన్నీ డీప్ ఫ్రై చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ అనేది మనం ఆల్రెడీ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పచ్చిమిర్చి ఉంది కదా దాంట్లో వేసేయాలన్నమాట. పేస్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పచ్చిమిర్చి అవన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు కొద్దిసేపు బాయిల్ అయ్యేలా చూడాలన్నమాట. కొద్దిసేపు బాయిల్ అయ్యేలాగా పెట్టాలన్నమాట. మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఒకవేళ వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. దాన్ని బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. దాంట్లోనే కొంచెం సాల్ట్, గరం మసాలా, ఒకవేళ మనం టమాటో బాయిల్ చేసుకుంటాం కదా, టమాటో ఆనియన్స్ దాంట్లో కూడా వేసుకోవచ్చు. దాంట్లో వేసుకోకపోతే ఇలా పేస్ట్ ఉంటుంది కదా, పేస్ట్లో కొంచెం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ టేస్ట్ కోసం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అది మసాలా ఇంకా సాల్ట్ మంచిగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట. మొత్తం పేస్ట్ ఏదైతే ఉంటుందో దానికి మంచిగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఏంటంటే దీంట్లోకి కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఎంత కారం కావాలంటే అంత కారం యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత వాటర్ అనేది కొంచెం యాడ్ చేసి కొంచెం మంచిగా తుక్క అనేలాగా చూడాలన్నమాట. మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేటట్టు చూసుకొని బాయిల్ అయ్యాక దాని తర్వాత పన్నీర్ పీసెస్ అనేది మనం కట్ చేసి పెట్టుకున్నవి అది ఈ పేస్ట్లో యాడ్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే పన్నీర్ పీసెస్ని ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేస్తారు. అట్లా చేయాల్సిన అవసరం ఏం లేదు. ఏదైతే మనం పేస్ట్ ఉన్నది కదా, ఆ పేస్ట్ కొంచెం బాయిల్ అయ్యాక ఈ పన్నీర్ పీసెస్ అన్నీ వేసుకొని మంచిగా ఆ పేస్ట్, ఆ గ్రేవీ ఇంకా పన్నీర్ పీసెస్ మంచిగా మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే పన్నీర్కి కూడా కారం, ఉప్పు అవన్నీ పట్టేలా చూడాలి. టేస్ట్ కోసం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అడగంటకుండా చూసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలా పన్నీర్ కర్రీ రెడీ. హాట్ కేక్. సో మా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ పెద్దక్క వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంట్లో అన్నమాట. సో ఇదంతా మా ఫ్యామిలీ. నాకు 3 సిస్టర్ ఇన్-లాస్, మా హస్బెండ్ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంట్లో అనమాట గెట్ టుగెదర్ ప్రోగ్రాము. మమ్మల్ని అందరూ వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశాడు. సో లంచ్ అనేది అయిపోయాక మేము ఏంటంటే తను క్రికెట్ బుక్ చేశాడనమాట 2 hours టైము. సో అందరం కలిసి క్రికెట్కి వెళ్ళాము.
2 టీమ్స్గా డివైడ్ అయిపోయాయి. సో 2 టీమ్స్గా డివైడ్ అయ్యాక టాస్ అనేది వేశారనమాట. టాస్ వేసి టాస్లో గెలిచిన వాళ్ళు బ్యాటింగ్కి వెళ్ళారు. మిగతా టీం మాత్రం బౌలింగ్ అనమాట. నేను బౌలింగ్ టీము, సో ఫీల్డింగ్ చేస్తున్నాను. సో ఏంటంటే ఈ బాక్స్ క్రికెట్ మంచిగా అనిపించింది, మస్తు ఎంజాయ్ చేసాము. యాక్చువల్గా దీనికి ఇది బుక్ చేసుకుంటే 2 hours టైమ్, 1000 రూపీస్ 2000 రూపీస్ అనమాట బుకింగ్కి. 2 hours టైం. 2 hours టైంలో వాళ్ళు ఒక మ్యాచ్ గెలిచారు, మేము ఒక మ్యాచ్ గెలిచాము. 2 టీమ్స్లలో టీమ్కి 8 మెంబర్స్ లాగా. కానీ మంచిగా థ్రిల్లింగ్ అనిపించింది, ఫన్గా ఉంది, మంచిగా అనిపించింది అనమాట. ఎప్పుడు మేము క్రికెట్ ఆడడం అంటే చాలా రేర్ కదా లేడీస్ ఆడడం. జెంట్స్ అంటే వాళ్ళు ఫటాఫటా బ్యాటింగ్ ఎట్లా బాల్ రాగా ఫటాఫటా బ్యాటింగ్ చేస్తారు, కానీ మేము మాత్రం చాలా తక్కువ. సో మంచిగా అనిపించింది. పిల్లలు కూడా కాసేపు అలా ఎంజాయ్ చేశారనమాట. వాళ్ళకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది ఉండేది. సో ఇక్కడ నడుస్తున్నాడు కదా, వెనక్కి వెళ్తున్నాడు, వాళ్ళ ఇంటికే మేము వెళ్ళింది. తన పేరు హరీష్ అనమాట, మా పెద్దోడు. సో మంచిగా అనిపించింది. చాలా అట్లా ఒక సమ్మర్ హాలిడేస్లో ఇట్లా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ మంచిగా అనిపించింది. అందరం గ్యాదర్ అయ్యాము ఒక దగ్గర, మంచిగా ఎంజాయ్ చేసాం. ఈ బాక్స్ క్రికెట్ కూడా మంచిగా ఎంజాయ్ చేసాం. ఇంకా ఎంజాయ్ చేసినవి చాలా ఉండే కానీ ఎక్కువ వీడియోస్ ఏం షూట్ చేయలేదు. సో ఈ బాక్స్ క్రికెట్, కుకింగ్ అవే షూట్ చేసామన్నమాట. ఇక్కడ ఎవరైతే బ్యాటింగ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళంతా ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. మా ఇద్దరు సెకండ్ ఇంకా థర్డ్ సిస్టర్ ఇన్లా. సో థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో చూడండి.